చాలాసార్లు మనం చెప్పుకుంటాం, there are 3 areas in life. There are some areas we know and we know that we know. There are some areas we don't know and we know that we don't know. There are so many areas or maximum in our life we don't know and we don't even know that we don't know. సో ఇలా 10 రోజులు వచ్చిన తర్వాత కూడా ఇంకా చాలా తెలియంది మిగులుతూ ఉంటుంది. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే యూ విల్ నో వన్ థింగ్, దట్ మీరు ఎంత తెలుసుకున్నా మనకి ఎంత తెలియదు అన్న విషయం మనకు తెలుస్తూ ఉంటుంది. దీనికి నేను ఈ మధ్యనే ఒక చార్ట్ అనుకున్నాను, వాట్ ఈస్ ద పాత్ టు ద మాస్టరీ అని. సో ఇక్కడ ఎంతమంది నాలెడ్జబుల్ పీపుల్ ఉన్నారండి? యూ హ్యావ్ సమ్ నాలెడ్జ్ ఉందా? వెరీ నైస్, చాలామంది నాలెడ్జ్ పీపుల్ ఉన్నారు. సో ఇక్కడ ఎంతమందికి మంచి ఆహారం తీసుకోవాలి, ప్రతిరోజు వ్యాయామం చేయాలి అని తెలుసు? సో ఎంతమంది ప్రతిరోజు మంచి వ్యాయామం చేస్తారు, ఆహారం తీసుకుంటారు? సో ఎంత తగ్గిపోయింది? మరి ఇందాక మీకు నాలెడ్జ్ ఉందా అంటే ఉందని చెప్పారు కదా, మీ దగ్గర ఉన్నది యాక్చువల్గా నాలెడ్జా, ఇన్ఫర్మేషనా? సో ఈ ప్రపంచంలో ఉన్నదంతా డేటా, కంప్యూటర్స్లో కానీ పుస్తకాల్లో కానీ. సో ఈ ప్రపంచంలో ఉన్నదంతా డేటా. మనం చదువుకుంటే అది ఇన్ఫర్మేషన్, అప్లై చేస్తే అది నాలెడ్జ్. ఇప్పుడు చెప్పండి, మీకున్న నాలెడ్జ్ ఎంత? ఇదే. సో నాలెడ్జ్ వచ్చిన తర్వాత అది ఉంటుందా, వెళ్ళిపోతుందా? ఒక చాలా 80-90 కిలోస్ ఉన్న ఒక అమ్మాయి ఒబెసిటీ సెంటర్కి వెళ్ళింది. వెళ్ళి అమ్మాయి ఏం అడుగుతుంది? వెయిట్ లాస్. అమ్మాయి బరువు తగ్గుతుందా? తగ్గుతుంది, తాత్కాలికంగా తగ్గుతుంది. ఎందుకంటే హర్ ఫోకస్ ఈజ్ ఆన్ వాట్ షీ డజంట్ వాంట్. షీ వాంట్స్ టు బి స్లిమ్, షీ వాంట్స్ టు బి అట్రాక్టివ్, షీ వాంట్స్ టు బి హెల్దీ, షీ వాంట్స్ టు బి కాన్ఫిడెంట్. అది యాక్చువల్గా అమ్మాయికి కావాల్సింది. కానీ హర్ ఫోకస్ ఈజ్ ఆన్ వాట్ షీ డజంట్ వాంట్, నేను లావుగా ఉండొద్దు అని. సో ఎప్పుడైతే మనకి ఏది వద్దో దాని మీద ఫోకస్ ఎక్కువ పెడతామో, అది టెంపరీగా మనకి సొల్యూషన్ దొరికినా అగైన్ యూ విల్ గెట్ బ్యాక్. సో సన్నగా అయింది, పెళ్ళి అయింది, పిల్లలు వచ్చారు, మళ్ళీ చక్కగా హెల్తీగా తయారైంది. ఇప్పుడు ఎవరైనా అవన్నీ నువ్వు సన్నగా అవ్వాలంటే పలానా హెల్త్ డైట్ తీసుకో, పలానా ఎక్సర్సైజ్ చేయంటే ఆవిడేం చెప్తుంది? నాకు తెలుసు, ఐ హ్యావ్ ద నాలెడ్జ్ అంటుంది. యాక్చువల్గా ఆవిడ దగ్గర నాలెడ్జ్ ఉందా, ఇన్ఫర్మేషన్ ఉందా? అలాగే మీ జీవితంలో ఒకసారి మీకు ఉపయోగపడిన, సక్సెస్కి ఉపయోగపడిన విషయాలు కూడా మీరు అప్లై చేయడం మానేస్తే ఇవాళ మీ దగ్గర నాలెడ్జ్ ఉన్నట్లా? సో ఎనీ టైం మనిషి అప్లై చేయడం మానేస్తే నాలెడ్జ్ లెవెల్ నుంచి ఇన్ఫర్మేషన్ లెవెల్ నుంచి డేటాకి వచ్చేస్తుంది. అంటే కొన్నాళ్ళకి ఎప్పుడైతే మనుషులు ఆచరించారో, వాళ్ళు చెప్తూ ఉంటారో, వాళ్ళ మాటలు ఎవరు వినరు. ఎప్పుడైతే వాళ్ళు చెప్పడానికి ఎవరు వినరో వాళ్ళు చెప్పడం మానేస్తారు. చెప్పడం మానేస్తే మన యొక్క న్యూరాన్స్ ఏదైతే మనం వాడట్లేదో అవి పాసివ్ న్యూరాన్స్గా మెల్లిగా అవి వెళ్ళిపోతాయి అవి. సో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, మీ ఇంతకుముందు చదవని దానికి మీరు చదివి అప్లై చేసి వదిలేసిన దానికి తేడా ఉండదు. సో ఇంతకుముందు వేరే చోటు ఉండేది ఆ డేటా, ఇప్పుడు మీ మస్తిష్కంలో ఉంది. సో ఆ ఎన్సైక్లోపీడియా, అందుకే చూడండి, దేర్ ఆర్ సో మెనీ లివింగ్ ఎన్సైక్లోపీడియాస్ అండ్ వాకింగ్ ఫెయిల్యూర్స్ అంటారు. బికాస్ దే స్టాప్డ్ అప్లయింగ్ వాట్ దే నో. సో దే బికమ్ విక్టిమ్ ఆఫ్ దేర్ పాస్ట్. ఎందుకంటే వాళ్ళు ఏదైనా చేయడానికి వన్స్ అపాన్ ఏ టైం, ఒకనాడు నేను కూడా ఇలా చేశాను, ఇలా సక్సెస్ అయ్యానని చెప్పుకోవడానికి మిగిలి ఉంటుంది. సో అందుకే మనిషి ఎప్పటికప్పుడు రీఇన్వెంట్ చేసుకుంటూ ఉండాలి. సో రీఇన్వెంట్ చేసుకోకపోతే అతని యొక్క విజయమే అతనికి అడ్డుగా నిలబడిపోతుంటుంది. సో మనలో ఈ మధ్యన చూసాం, ఒక మూవీ యాక్ట్రెస్ చనిపోవడం, మూవీ యాక్ట్రెస్ సూసైడ్ కమిట్ చేసుకోవడం. దేనికి అది? బికాస్ దే సంథింగ్, వాళ్ళకి ఒక ఐడెంటిటీ వచ్చింది, వాళ్ళకి ఒక సక్సెస్ వచ్చింది. బట్ ఇఫ్ దే ఫెయిల్ టు రీఇన్వెంట్, ద సేమ్ ఐడెంటిటీ బికమ్స్ దేర్ ఎనిమీ. అండ్ వన్ మస్ట్ హ్యావ్ ద కరేజ్ టు డై టు బార్న్ అగైన్. అందుకే చాలాసార్లు మనం మార్పు గురించి చెప్పుకునేటప్పుడు సీతాకోకచిలుక గురించి చెప్పుకుంటాం. సో గొంగళి పురుగు ఒక మారింది, లార్వా దశ అంటారు, మళ్ళీ మారింది, దాన్ని ప్యూపా అంటారు. ఎంత మారినా కానీ అది గూళ్ళో ఉన్నప్పుడు దాన్ని ఎవడో పట్టించుకోడు. కానీ ఆఖరి దశని సీతాకోకచిలుక అంటారు. అంటే ద బర్త్ ఆఫ్ ఏ బటర్ఫ్లై ఈజ్ ఎ డెత్ ఆఫ్ ఎ క్యాటర్పిల్లర్ ఈజ్ ద బర్త్ ఆఫ్ ఎ బటర్ఫ్లై. అంటే మనం పునర్జన్మ, మళ్ళీ ఇంకొక జన్మించాలి, ఇంకొక ఐడెంటిటీ అంటే ముందు పాతదాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్, అంటే నేను ఒక 2002లో నేను మొదటి బుక్ రాయక ముందు ఆమె ప్రింటర్, ఆమె డిజైనర్. సో నేను తర్వాత ఈవెంట్ మేనేజర్. సో ఒక బుక్ రాసిన తర్వాత పీపుల్ ఆథర్ అన్నారు. నేను ఎప్పుడైతే స్పీచెస్ ఇస్తానో స్పీకర్ అన్నారు. సో తర్వాత కంపెనీస్కి ట్రైనింగ్ ఇస్తానో ట్రైనర్ అన్నారు. కానీ నిజానికి నేను ట్రైనరా, స్పీకరా, ఆథరా ఇవన్నీ నేను చేస్తున్నాను. బట్ ఆ ఐడెంటిటీ నా మైండ్కి వెళ్ళిపోయింది అనుకోండి, నేను ఇవి తప్ప మరొకటి చేయలేను. ద ప్రాబ్లమ్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా ఈజ్, ఒక లా చదివిన వ్యక్తి లాయర్ అనుకుంటాడు, ఒక లాలో అతను సక్సెస్ కాకపోతే అతను ఇంకొకటి చేయలేడు. బికాస్ హీ డజంట్ హ్యావ్ ఎనీ అదర్ ఐడెంటిటీ అదర్ దాన్ దట్. అండ్ మోర్ ఇంకా పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన పాత్ర మారుతూ ఉంటుంది. ఆయన భర్తగా ఉంటాడు, తండ్రిగా ఉంటాడు, కొడుకుగా ఉంటాడు. కానీ కేవలం లాయర్ మాత్రమే డామినేట్ చేసింది అనుకోండి, ప్రతిసారి లాజిక్ బయటకు వస్తుంది. ఆ పిల్లవాడికి తండ్రి కావాలి, భార్యకి భర్త కావాలి తప్ప లాయర్ అక్కర్లేదు. అక్కడ ఘర్షణ మొదలవుతుంది. అందుకే మన జీవితంలో చాలా రోల్స్ ప్లే చేస్తాం. వీ ప్లే ద రోల్స్, వీఆర్ నాట్ ద రోల్స్. ఒక హీరో ఉన్నాడు అనుకోండి, ఆయన చాలా మంది అభిమానిస్తారు.
ఆయన హీరోనా, ఆయన హీరో పాత్రలో పోషించిన హీరోనా? మనం అభిమానించింది వ్యక్తినా, ఆయన పోషించిన పాత్రలనా? మరి హీరో పాత్ర పోషించిన వాళ్ళకి అభిమానులు ఉన్నారు కానీ విలన్స్కి ఉన్నారా? అంటే ఆ విషయం మీకు తెలిసిపోయినా పర్వాలేదు కానీ హీరోకి కూడా తెలియలేదనుకోండి. సో తర్వాత ఆయన వేరే పాత్రలు తీసుకుని ఆ పాత్రకి అభిమానులు లేకపోతే అప్పుడు ఏమవుతాడైనా? అభిమానులు ఉన్నారా? అంటే అభిమానులు నీకు కాదు నాన్న, నువ్వు పోషించిన పాత్రలకు మాత్రమే అభిమానులు. అలాగే జీవితంలో నీకు చాలా పాత్రలు ఉంటాయి. వ్యక్తిగా పాత్ర ఉంది, కొడుకుగా ఉంది, బ్రదర్గా ఉంటుంది, రేపు నువ్వు జాబ్ చేస్తే దానికి ఒక పాత్ర ఉంటుంది. ఏ పాత్రలో నీ యొక్క కర్తవ్యం నేను నిర్వర్తిస్తే ఆ పాత్రలో గౌరవం ఉంటుంది. సో ఈ యొక్క చార్ట్ ఏంటంటే డేటా నుంచి ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్ నుంచి నాలెడ్జ్, నాలెడ్జ్ లీడ్స్ టు ఇంటెలెక్ట్. ఇంటెలెక్ట్ ఏంటంటే మన యొక్క ల్యాప్టాప్లో చాలా ఇన్ఫర్మేషన్ లోడ్ చేసి ఉంటాం. సో లేదా మనం చాలా అనుభవాల నుంచి చాలా నేర్చుకుని ఉంటాం చిన్నప్పటి నుంచి. 10th క్లాస్, ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్. సో లాట్ ఆఫ్ థింగ్స్ మనం తెలుసుకున్నాం. ఇవన్నీ మన బుర్రలో ఉన్నాయి. మనం అన్నిసార్లు ఇవన్నీ వాడాం. ఎప్పుడు అవసరమో దాన్ని అప్లై చేస్తూ ఉంటాం. కానీ మనం ఎంత డేటా ఉన్నా కూడా మన ల్యాప్టాప్లో ఇదంతా మనం ఫీడ్ చేసింది. కొత్తది క్రియేట్ చేయాలంటే మన దగ్గర ఉన్నది సరిపోదు. అప్పుడు దాన్ని మనం ఇంటర్నెట్కి కనెక్ట్ చేస్తాం. ఇంటర్నెట్కి కనెక్ట్ చేస్తే డైరెక్ట్గా మనకు కావాల్సింది దొరకదు. మన సెర్చ్ ఇంజిన్కి వెళ్ళి మనకు కావాల్సింది టైప్ చేస్తే అది దొరుకుతుంది. సో ఇది ఎక్కడెక్కడి నుంచో ప్రపంచంలో ఉన్నటువంటి సర్వర్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది ల్యాప్టాప్ ఇచ్చిందా, ల్యాప్టాప్ ద్వారా వచ్చిందా? కదండి. అందుకే ఒక బోర్వెల్ ఉందనుకోండి, బోర్వెల్ వాటర్ వస్తుంది. ఎలా అంటే మనకి కొడితే వాటర్ వస్తుంది. వాటర్ లేదనుకోండి, వాటర్ రాదు. అప్పుడు ఏం చేస్తాం? పక్క వాళ్ళని వెళ్ళి అడిగి 4-5 బకెట్లు తీసుకుని వాటర్ దాంట్లో పోస్తాం. అప్పుడు ఆ వాక్యూమ్ ఫిల్ అయ్యి వాటర్ వస్తుంది. ఏదైతే మీరు వాటర్ పోసారో అది వస్తే అది మురికిగా ఉంటుంది, అది మీరు తాగుతారా? ఇది గ్రౌండ్ వాటర్ని కనెక్ట్ చేస్తుంది, అది వస్తే అది తాగుతాం. అంటే బోర్వెల్ ఏది ఇచ్చింది? పోసింది మీద, వచ్చింది మీద. ఏది బోర్వెల్ ఇచ్చింది? ఏదండి? 4-5 వాళ్ళని, చుట్టుపక్కల వాళ్ళని అడిగి పోసారు, అది ఎలాగో తాగరు. లోపల నుంచి వచ్చింది. బోర్వెల్ ఏది ఇచ్చింది? బోర్వెల్ ఇచ్చిందా, బోర్వెల్ ద్వారా వచ్చిందా? అంటే పోసింది మీది కాదు, వచ్చింది మీది కాదు. అంటే బయట నుంచి పోసినటువంటి జ్ఞానం అంతా మీరు లోపల ఉన్న దాన్ని కనెక్ట్ చేయడానికి పోస్తారు. సో లోపల నుంచి కనెక్ట్ అయిన తర్వాత వచ్చింది కూడా మీ నుంచి కాదు, మీ ద్వారా వచ్చేది. దాన్ని ఇంటెలిజెన్స్ అంటారు, ఫ్లో అంటారు. అంటే ఒక రచయిత పుస్తకం రాయడం మొదలు పెడితే ఇనీషియల్గా పెన్ను రచయితను ఫాలో అవుతుంది. అతను అందులో లీనమైతే సో రచయిత పెన్నును ఫాలో అయ్యే పరిస్థితి వస్తుంది. అప్పుడు అసలైనటువంటి ఆ కవిత్వం కానీ రచన కానీ వస్తుంది. అందుకే ఆల్బర్ట్ ఐన్స్టీన్ అడిగారు, మీరు ఎలా జీనియస్ అయ్యారని? ఐఎమ్ నాట్ జీనియస్ బట్ ఐఎమ్ క్యూరియస్, దట్ ఈస్ హౌ ఐ బికేమ్ జీనియస్ అన్నాడు ఆయన. సో అంటే త్రూ అస్ మిరకిల్స్ కెన్ హ్యాపెన్. మన అందరం చిన్నప్పుడు పుట్టినప్పుడే గొప్ప వాళ్ళు అయి ఉండాల్సిన అవసరం లేదు. గొప్ప వాళ్ళు అయ్యే బీజాలు ఉన్నాయి. మనం ఒక సంకల్పం ఉంటే మన యొక్క ట్యూనింగ్ అవుతాం. ఒక రేడియో స్టేషన్ మనకు ఉన్నా మనకు ట్యూన్ అవ్వకపోతే ఆ స్టేషన్ ఎలా రాదో, మీరు ట్యూన్ అవ్వకపోతే ఆ బజ్ అనే సౌండ్ వచ్చి ఎందుకు ఇలా వస్తుందని మీరు కంప్లైంట్ చేస్తే లాభం లేదు. యూ హ్యావ్ టు గెట్ ట్యూన్ టు ద రైట్ స్టేషన్. మీకు అందులో పాటలు నచ్చకపోతే ఇంకొక స్టేషన్కి వెళ్తారు. ఏ స్టేషన్ నచ్చకపోతే స్విచ్ ఆఫ్ చేస్తారు. సిమిలర్లీ మీ జీవితంలో మీరు ఎలాంటి వ్యక్తులను అట్రాక్ట్ చేస్తున్నారు, ఎలాంటి సిచ్యువేషన్ అట్రాక్ట్ చేస్తున్నారు, ఎలాంటి వెల్త్ని అట్రాక్ట్ చేస్తున్నారు అన్నది డిపెండ్స్ అపాన్ వాట్ యు ఆర్ ట్యూన్ టు. దానికే మనకి శరీరంలో 7 చక్రాలు ఉంటాయి. దాన్ని ఎనర్జీ సెంటర్స్ అంటారని చెప్పబడింది. సో అలాగే మనకి 2 కనుబొమ్మల మధ్యన ఉన్న చక్రాన్ని ఆజ్ఞా చక్ర అన్నారు. ఆజ్ఞ అని ఎందుకన్నారు దీన్ని? ఆజ్ఞ అంటే ఆర్డర్. మీరు హోటల్కి వెళ్ళారు, హోటల్కి వెళ్ళి మెనూ కార్డ్ ఇస్తారు. ఏదన్నా ఆర్డర్ ఇస్తే మీకు వస్తుంది. ఏది ఆర్డర్ ఇవ్వకపోతే ఏమొస్తుంది? ఇజంట్ ఇట్? సో మీరు భవిష్యత్తును ఆర్డర్ ఇస్తే అప్పుడు ఆజ్ఞ చక్ర నిద్రలేస్తుంది. అందుకే మనకి భగవద్గీతలో ఒక రథము, 5 గుర్రాలు, రథ సారథి, పగ్గాలు, రథంలోని వ్యక్తి, జెండాపై కపిరాజు, ఇదంతా ఒక లైఫ్ సింబాలిజం అని. నీకు ఒక లక్ష్యం ఉందా? నీకు బుద్ధి అనేటటువంటి రథసారథి నిద్రలేస్తాడు. ఆలోచనలు అనేటటువంటి పగ్గాలను కంట్రోల్ చేస్తాడు. నీ యొక్క ఇంద్రియాలని, గుర్రాలని మైండ్కి మన సేవకులుగా మార్చి నీకు కావాల్సిన విజయాన్ని అందిస్తాడు. ఒక లక్ష్యమే లేదనుకోండి, డ్రైవర్ అనేటువంటి బుద్ధి నిద్రపోతుంది, ఆలోచనలు వదిలేస్తారు. రోజుకి 30,000 నుంచి 60,000 ఆలోచనలు. ఈ ఆలోచనలు దేని మీద వస్తాయి? గతాన్ని బట్టో లేదా మనకి బై డిఫాల్ట్ దేని గురించి ఆలోచిస్తాం? మీకు ఒక ఇంటర్నెట్ ఉంది, మీకు ఒక గోల్ లేదు. ఒక యువకుడికి ఒక ఇంటర్నెట్ దొరికితే గూగుల్కి వెళ్ళి ఏం సెర్చ్ చేస్తాడు? దాంట్లో యూజ్ చేస్తాడా, మిస్యూజ్ చేస్తాడా, అబ్యూజ్ చేస్తాడా? ఇజంట్ ఇట్? బై డిఫాల్ట్ మన ఇంద్రియాలు అనేవి మనకి శత్రువులు. బై డిజైన్ అవి మనకి సర్వెంట్స్. మైండ్ ఈజ్ నాట్ ఎ మాస్టర్, ఇట్ ఈస్ ఎ సర్వెంట్. ఇట్ ఈస్ ఎ గ్రేట్ సర్వెంట్ అండ్ ఎ పూర్ మాస్టర్. సో మనం అందుకే మనకి మైండ్ని కంట్రోల్ చేయాలంటే ఉండాల్సింది నీకు విజన్ ఉండాలి. ఇప్పుడు మోడీ గారికి ప్రైమ్ మినిస్టర్ అవ్వాలనే గోల్ ఉండొచ్చు. బట్ గోల్ ఉండడం వల్ల ప్రైమ్ మినిస్టర్ అయిపోయిన తర్వాత, కేజ్రీవాల్ కూడా చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత విజన్ లేకపోతే ఏమవుతుందో మనం చూసాం. సో గోల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ విజన్. 2012లో నా స్పీచ్లో చాలాసార్లు దాని గురించి చెప్పుకున్నాం. సో ఇట్ ఈస్ అ ఫ్లో దట్ మ్యాటర్స్, ఇంటెలిజెన్స్ దట్ మ్యాటర్స్. అందుకే బోర్వెల్లో మనం వేసిన వాటర్ ముఖ్యం కాదు, దాన్ని కనెక్ట్ చేసి వచ్చినటువంటి ఫ్లో ముఖ్యం.
అందుకే స్వామి వివేకానంద ఒక మాట అంటారు, నో బుక్ ఈజ్ యూస్ఫుల్ అన్లెస్ యువర్ ఓన్ బుక్ ఓపెన్స్ అని. సో ఇతర పుస్తకాలని నిరుపయోగం నీ అసలు పుస్తకం తెరవబడే వరకు అని. జీవితంలో మొదటి పని ఏంటంటే మన అసలు పని ఏంటి తెలుసుకోవడం. సో దానికే రూమి అనే ఇస్లామిక్ పోయిట్ ఒక మాట చెప్తాడు, ఈ ప్రపంచంలో అందరూ కూడా ఒక పని మీద వస్తారు. సో ఆ పని చేసి అన్ని మర్చిపోయినా పర్వాలేదు, కానీ అన్ని చేసి అసలు మర్చిపోతే వచ్చిన విజిటే వేస్ట్ అని. జీవితంలో అతిపెద్ద టైం వేస్ట్ ఏంటంటే మనం చేయక్కర్లేని పనిని చాలా బాగా చేయడానికి ఒక జీవితాన్ని వెచ్చించడం. ఇట్స్ నాట్ ఎ టైం వేస్ట్, ఇట్స్ ఎ లైఫ్ వేస్ట్. సో ద ఫస్ట్ ఈస్ టు డిస్కవర్ హూ యు ఆర్ అండ్ వై యు ఆర్ హియర్ అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. సో ఏ వ్యక్తికైనా ఒక కళ ఇవ్వబడితే ఆ కళను సాధించే సత్తా కూడా ఇవ్వబడితే ఆ కళ అతనికి ఇవ్వబడుతుందట. సో నీకు ఆ కళ ఉంది అంటే నీకు ఆ సత్తా కూడా ఉన్నట్టు. ఇట్ ఇస్ అ ప్యాకేజ్ డీల్. సో దట్స్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. కాకపోతే దెర్ ఇస్ ఎ స్ట్రాటజీ, దెర్ ఇస్ ఎ సమ్ సపోర్ట్ ఈస్ రిక్వైర్డ్. సపోజ్ సచిన్ టెండూల్కర్ ఈస్ గిఫ్టెడ్ విత్ వన్ క్రికెట్ టాలెంట్ అనుకోండి, కానీ వితౌట్ ఎ కోచ్ హీ మైట్ నాట్ బికమ్ హూ హీ హాస్ బికమ్. So support may be required. It's like a diamond. Diamond is not available as a diamond. Diamond is available as a pebble. A jewel is available as a pebble. But whether it's a jewel or a pebble, only a jewel expert can recognize. And after recognizing that it is a material, raw material of a jewel, he has to cut it. The more the cuts, the valuable it becomes. But by cutting, there will be pain. If you are not ready for the pain, and you will remain in a comfort zone and remain a pebble, even though you are a jewel. So the intellect leads to intelligence, intelligence leads to wisdom. Suppose చాలా ఒక సైంటిస్ట్కి ఒక అనుభవం కనిపెట్టి అంత విద్వంసం అంత విద్య ఉంది ఆయన దగ్గరగా, అంత శాస్త్రవేత్త అయినా కానీ దాన్ని దేనికి వాడాలో తెలియదు అనుకోండి, ఇంటెలిజెన్స్, దెన్ హీ మే యూజ్ ద సేమ్ ఇంటెలిజెన్స్ ఫర్ డిస్ట్రక్షన్ ఆల్సో. సో వన్ హ్యాస్ టు రీచ్ ఎ విజ్డమ్. సో ఐ హ్యావ్ ద పవర్. పవర్ని ఎలా వాడాలి, ఒక విద్యుత్ శక్తి వాడాలా, డిస్ట్రక్షన్కి వాడాలా అన్నది ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ విజ్డమ్. Wisdom leads to mastery. Mastery leads to greatness. And world call him a genius. సచిన్ టెండూల్కర్ చిన్నప్పుడు ఆయనకి క్రికెట్ అంటే తెలియదు. ఇట్ ఇస్ ద డేటా. ఎవరో మొత్తం మీద టీవీలో చూడడం వల్ల ఇక్కడ చూడడం వల్ల తెలుసుకున్నాడు ఇన్ఫర్మేషన్. ఆయన అప్లై చేశాడు నాలెడ్జ్ అండ్ ఇంటెలెక్ట్. కొన్నాళ్ళకి ఎక్స్పీరియన్సెస్ వల్ల ఆయనకి ఏ షాట్ ఏంటి, ఎప్పుడు కొట్టాలి, ఏ బాల్ వదిలేయాలి, ఇంటెలెక్ట్ ఉంది. ఇంటెలిజెన్స్ ఏంటంటే కొన్నాళ్ళకి ఆయన ఇట్ డజంట్ డిపెండ్ అపాన్ హిస్ పాస్ట్ నాలెడ్జ్. హీఈస్ ఇన్ ద ఫ్లో. వెన్ హీఈస్ ఇన్ ద ఫ్లో మనకు అప్రయత్నంగా అతను షార్ట్స్ కొడతాడు, అనుకుని కొట్టారు. దట్ ఈస్ ఎట్ కాన్షియస్ లెవెల్, సబ్ కాన్షియస్ లెవెల్ అండ్ సూపర్ కాన్షియస్ లెవెల్ అంటారు. వన్స్ ఇట్ బికమ్ సబ్ కాన్షియస్ లెవెల్ ఇట్ హ్యాపెన్స్ ఆటోమేటిక్. మనకి ఏరోప్లేన్ 90% ఆటో పైలట్లో ఉంటుందండి. సో వెన్ ఇట్ రీచెస్ అన్ ఆటో పైలట్ ఇట్స్ ఎన్ అప్లైడ్ స్టేజ్. నాలెడ్జ్ లీడ్స్ టు ఇంటెలెక్ట్, ఇంటెలెక్ట్ లీడ్స్ టు ఇంటెలిజెన్స్, ఇంటెలిజెన్స్ లీడ్స్ టు విజ్డమ్. విజ్డమ్ ఏంటంటే అతను కెప్టెన్సీ ఇచ్చారు, ఆయనకు అర్థమైంది ఇది నా ఏరియా కాదు అని. ఐ కెన్ ఎక్సెల్ యాజ్ ఎ బ్యాట్స్మెన్ but may not be as a captain. That needs a different skill. So he choose to be where he is best at and core competency stick ahead. So then he achieved mastery in his chosen field. Then world call him genius. So he achieved greatness and world call him genius. మీరు ఏ రంగంలో చూసినా కూడా మనిషి యొక్క జర్నీ ఈ రకంగా ఉంటుందండి. కానీ అది ఎలా పట్టుకోవాలి? ఒక మెడిటేటర్ ఉన్నాడటండి ధ్యానం చేసి ఆయన. ఇస్ ఇట్ వర్కింగ్ నరేష్ గారు? సో ఒక మెడిటేటర్ ఉన్నాడంటే ఆయన ధ్యానం చేసుకుంటాడు, మెడిటేషన్ చేసుకుంటాడు. అయితే ఒక రోజు ఆయన కొండ మీదకి వెళ్ళి మెడిటేషన్ చేసుకుంటున్నాడు. అయితే ఒక వారం రోజుల తర్వాత బట్టలు మాసిపోయినాయి, చెమట స్మెల్ వస్తుంది, దీన్ని వాష్ చేసుకోవాలంటే ఇంకొక డ్రెస్ లేదు. సో ఆయన మళ్ళీ కిందకి విలేజ్కి వచ్చాడు, నాకు ఒక డ్రెస్ కావాలి, నేను మెడిటేషన్ చేసుకున్నా, అందరికీ తెలిసి ఆయన ధ్యానం చేసుకుంటాడు, సాత్వికుడు అని ఇంకో డ్రెస్ ఇచ్చారు ఆయనకి విలేజెస్ అందరూ. ఆయన వెళ్ళాడు, ఆయన ఒక డ్రెస్ని వాష్ చేసుకుని అక్కడ ఆయన మెడిటేషన్ చేసుకుంటున్నాడు. అయితే మెడిటేషన్ చేసుకున్నప్పుడు కొంత సౌండ్ వస్తుంది, ఏంటని చూస్తే ఎలక వచ్చి బట్టలు కొట్టేస్తుంది. సో అప్పుడు మళ్ళీ కిందకి వచ్చాడు, నా బట్టలను ఎలక కొట్టేస్తుంది అని. సో ఎలకని నుంచి ప్రొటెక్ట్ చేయాలంటే ఏం చేయాలని ఒక పిల్లిని ఇచ్చారు. సో ఆ పిల్లిని పట్టుకెళ్తే ఈ పిల్లి ఈయనంటే అక్కడ పళ్ళు పలహారాలు తింటాడు కానీ ఇది తినట్లేదు, దానికి పాలు అవసరం వచ్చింది, చిక్కిపోయింది అనమాట. సో మళ్ళీ కిందకి వచ్చాడు, పిల్లి పళ్ళు తినట్లేదు, దానికి పాలు కావాలి అని. సో విలేజెస్ ఒక ఆవుని ఇచ్చారు. సో ఆవుని ఇచ్చిన తర్వాత ఆవు పాలు పిల్లికి పట్టితే ఇంకా ఎక్కువైపోతున్నాయి. సో ఏం చేయాలి, ఆవు పాలు మరి ఎక్కువైపోయి దానికి కింద కారిపోతున్నాయని అతను తాగుతున్నాడు. సో ఆవు పాలు, మెడిటేషను, కొండగాలి, సో మంచి మన్మధుడిలా తయారయ్యాడు. ఆయన మెడిటేషన్లో ఉన్నప్పుడు ఒక గొర్రెలు కాపలా కాస్తున్న ఒక గొర్రెల కాపరి కూతురు ఇతను చూసి ప్రేమించింది. సో అతను మెడిటేషన్ అవగానే నేను ప్రేమిస్తున్నాను, మనం పెళ్లి చేసుకుందాం. సో భలేదానివే, నేను మెడిటేటర్ని, నేను అన్నీ వదిలేసి ధ్యానం చేసుకుంటున్నాను, సో నేను పెళ్లి చేసుకోవడం ఏంటి అన్నట్టు. చూడు నువ్వు సంసారంలోనే ఉన్నావు, రోజు నువ్వు పిల్లిని చూసుకోవాలి, ఆవులు చూసుకోవాలి, బట్టలు ఉతకాలి, సో ఇన్ని పనులు ఉన్నాయి నీకు అసలు టైం కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నావు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఇవన్నీ నేను చూసి పెడతాను నీకు. సో పిల్లిని, ఆవుని, బట్టలు ఉతకడం, ఈ పళ్ళు పలహారాలు, వంట, ఇవన్నీ నేను ఈ డీల్ ఏదో బాగానే ఉందని పెళ్లి చేసుకున్నారు. సో పెళ్ళైన తర్వాత పిల్లలు వచ్చారు.
మరి సంసారం పెరిగింది, ఇప్పుడు మరి వాళ్ళకి స్కూల్కి పంపించాలి, డబ్బులు అవసరమైనవి, ఏం చేయాలి? ఇప్పుడు ఆయనకి ఏదైతే అత్యంత ఇష్టమో ఆ మెడిటేషన్ వదిలేయాలా? అప్పుడు ఆ భార్య చాలా చక్కని సలహా ఇచ్చింది. నీకు ఎందుకు మెడిటేషన్ చేస్తున్నావు? నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది, చాలా జీవితంలో నేను చాలా ముందుకు వెళ్తున్నట్టు, అంటే ఐఎమ్ ఎంజాయింగ్ దిస్. సో నీకు ఎంజాయ్ చేసి నీకు 10 మందికి ఎందుకు పంచకూడదు? నేను దీన్ని వ్యాపారం చేయమని ఎవరు చెప్పారు? ఫ్రీగా చెప్పు. సో అయితే సరే అన్నాడు. అలా మొత్తం అంతా మెడిటేషన్ క్యాంప్స్ అని ఫ్రీగా చెప్పడం మొదలుపెట్టారు. సో మెడిటేషన్ ఫ్రీ, కానీ అక్కడ ఉండడానికి కాటేజీలకి డబ్బులు, అక్కడ ఉన్నటువంటి స్టోర్స్ డబ్బులు, సో లాడ్జెస్ డబ్బులు. సో మొత్తం అది పెద్ద ట్రస్ట్ అయిపోయి, సో ఇట్ బికేమ్ ఏ బిగ్ ఆశ్రమం అనమాట, మెడిటేటివ్ ఆశ్రమం. సో ఆయన ఎక్కడా కూడా తన అసలైంది పట్టుకోలేదు. అంటే నీ అసలైంది ఏదో పట్టుకుంటే ఆయనకి అన్నీ అనుకోకుండా ఎలా వచ్చేసినాయో, అలా ఒక స్టూడెంట్ 10th క్లాస్ అయ్యేటప్పటికి నా కోర్ ఏరియా ఏది అనుకుని పట్టుకుని ఆ విధంగా కెరీర్ నిర్మించుకుంటే లైఫ్లో 1 by 1 ఎవ్రీథింగ్ విల్ స్టార్ట్ కమింగ్ ఆఫ్టర్ హిమ్. సో లెట్ us hope that today it is working. సో నేను ఇవాళ ఎక్కువ చెప్పడానికి రాలేదు, బట్ వెరీ వెరీ సింపుల్ థింగ్స్ ఇన్ లైఫ్. ABCD ఆఫ్ లైఫ్ అంటే ఏంటంటే ABCD అంటే ఏదండి? ఎవ్రీబడి క్యాన్ డూ. బాగుంది, చాలా బాగుంది డెఫినేషన్. ABCD ఆఫ్ లైఫ్ అకార్డింగ్ టు మీ, a small definition is attitude, behavior, communication, discipline. These 4 things are enough to give us success whatever is required. So the main thing is, మనం చాలా మంది యాటిట్యూడ్ అంటే ఏంటి, how do we define an attitude? Way of thinking. ఇంకా ఇక్కడ ఎంతమంది కోటీశ్వర్లు ఉన్నారు? అంటే ఈ కోట్లు కాదండి, కోటీశ్వర్లు. more than 3 crores వర్త్ ఉన్నారు ఎవరన్నా? లేరండి? సో యాటిట్యూడ్ ఈజ్ 3 రకాలండి. యాటిట్యూడ్ టువర్డ్స్ యూ, యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్, యాటిట్యూడ్ టువర్డ్స్ సొసైటీ. అలాగ నువ్వు ఒక వృత్తి ఎంచుకుంటే యాటిట్యూడ్ టువర్డ్స్ యూ, టువర్డ్స్ యువర్ ఆర్గనైజేషన్, టువర్డ్స్ ద ప్రొఫెషన్ యూ హ్యావ్ చూజన్. ఆర్ యాటిట్యూడ్ టువర్డ్స్ యువర్ ఆర్గనైజేషన్. నువ్వు తీసుకున్న కంపెనీ పట్ల నీకు సదభిప్రాయం లేదనుకోండి, యూ విల్ నాట్ గ్రో. మీరు ఎంచుకున్న వృత్తి పట్ల మీకు సదభిప్రాయం లేదనుకోండి, యూ కెనాట్ గ్రో. ఇవన్నీ వదిలేసి ముందు మీ పట్ల మీకు సదభిప్రాయం లేదనుకోండి, స్కేల్ 1 to 10, 1 అంటే యు ఆర్ ఎ వేస్ట్ ఫెలో, 10 అంటే ఎక్స్ట్రాడినరీ ఫెలో. వేర్ డు యూ పుట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ పర్సన్ ఫ్రమ్ స్కేల్ 1 to 10? ఎనీథింగ్ అబౌవ్ 5 is okay. 5 is okay, 6 is good, 7 is excellent, 8 is extraordinary, 9 is fantastic, 10 is awesome. Where are you? సో ఎంతమంది కోటీశ్వరులు అంటే చాలా తక్కువ మంది చేతులు ఎత్తారు. మీరు అబ్జర్వ్ చేయండి, మీ యొక్క కార్నియా ఇచ్చేస్తే 2 కోట్లు ఇస్తారు. ఎవరైనా ఇచ్చేస్తారా? ఒక లివర్ ఇస్తే ఒక 5 crores ఇస్తే ఇచ్చేస్తారా? మీ బాడీలో ఏ పార్ట్ ఇస్తారో 50 లక్షలు ఇస్తే? బ్రెయిన్ ఇస్తారో 5 కోట్లు, ఎలాగో పెద్ద వాడట్లేదు కదా. హౌ డు యూ వాల్యూ దెమ్? మీ యొక్క ఆర్గాన్స్ ఎంత విలువైనవో తెలియాలంటే మీరు హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో హాస్పిటల్కి ఏదన్నా ఒక ఆర్గాన్ పాడైనప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేయడానికి వెళ్తే వాడు అడిగి దానికి ఇచ్చినటువంటి బిల్లుకి మనుషులకి ఏం మిగులుతుందో తెలుసండి? హాస్పిటల్ పేర్లు ఏంటండి అవి? అందుకే దాని పేరు అప్పులో హాస్పిటల్ అని పెట్టారు. అయ్యే మిగులుతాయి ఆఖరికి, ఏదైనా పాడే ఇన్సూరెన్స్ లేకుండా అక్కడికి వెళ్తే. సో అకార్డింగ్ టు మెడిసిన్ మన బాడీలో ఉన్న ఆర్గాన్స్కి తయారు చేసినటువంటి ఇంప్లాంట్స్ యొక్క వాల్యూ more than 3 crores అట. సో నా అండర్స్టాండ్ దట్ ఇఫ్ యు ఆర్ హెల్దీ, మీరు చేతిలో మీరు హెల్త్ పాటు చేసుకోకపోతే యూ ఆల్రెడీ హ్యావ్ బీన్ గిఫ్టెడ్ విత్ 3 crore asset. And how do you value your parents? How much value you will give it to them? How many people, both the parents are alive? Ask the people who do not have a mother. Ask the person who do not have a father. Ask the person who do not have both the parents, and you will know the value. Brother and sister, you may have a siblings rivalry, but ask the person who do not have any brother or sister. అని మనకి లక్ష్మీనారాయణ గారు చెప్పారు, ఫేస్బుక్లో 500 మంది ఫ్రెండ్స్ ఉండడం కాదు, ఫేస్ టు ఫేస్ నీకు నిలబడేవాడు 5 ఫ్రెండ్స్ ఉన్నా చాలని. సో హౌ డు యూ వాల్యూ దోస్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్? నీకు నిలబడే ఫ్రెండ్స్ యొక్క విలువ నువ్వు ఎలా కనబెడతావు? నీకు ఆస్తి ఉందా అంటే లేదు అని ఈజీగా అనుకుంటావు కదా, వీళ్ళు నీ ఆస్తి కాదా? నీకు అవసరమైతే 1 లక్ష రూపాయలు 10 లక్షల రూపాయలు పుట్టే పరిస్థితి నీకు ఉందంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ నీకు ఆస్తి కాదా? నీ సర్టిఫికెట్లు కాలిపోతే కూడా నీ పర్ఫార్మెన్స్కి, నీకు ఈ ప్రపంచంలో నీకు ఒక ఉద్యోగమో, నీకు ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంటో, నీకు ఒక పనో దొరికేటటువంటి స్కిల్స్ నువ్వు సంపాదిస్తే అది ఆస్తి కాదా? సో 2 రకాల ఆస్తులు ఉంటాయని మనిషికి, సెల్ఫ్ వర్త్, నెట్వర్త్. నెట్వర్త్ అంటే నీకు బయట ఆస్తులు, సెల్ఫ్ వర్త్ అన్నది నీ లోపల ఆస్తి. నీ లోపల ఆస్తిని నువ్వు కనుగొన్ననాడు, నువ్వు గుర్తించినాడు,
బయట ఆస్తితో సంబంధం లేకుండా కాన్ఫిడెంట్గా ఉంటావు. అదర్వైజ్ నీ బ్యాంక్ బ్యాలెన్స్ పైకి కిందకి ఎలా వెళ్తుందో నీ కాన్ఫిడెన్స్ కూడా పైకి కిందకి అలాగే వెళ్తూ ఉంటుంది. బట్ యాజ్ లాంగ్ యాజ్ యూ రిమెంబర్ యువర్ ఇన్నర్ వర్త్, అవుటర్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ కెనాట్ షాటర్ యూ. అప్పుడు నువ్వు నిజంగా స్థితప్రజ్ఞుడు అవుతావు. ఫెయిల్యూర్ డజంట్ రియల్లీ బ్రేక్ యూ. ఫెయిల్ అంటే దాని అర్థం మీకు చాలా మంది చెప్పే ఉంటారు. ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్, ఫియర్లెస్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్, ఫోకస్డ్ అప్రోచ్ ఇన్ లెర్నింగ్. వీ నీడ్ టు బి రియల్లీ ప్రౌడ్ ఆఫ్ అవర్ ఫెయిల్యూర్స్. మనకి ఇందాక వర్లు గారు చెప్పారు, ఎన్నోసార్లు ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఒక బల్బు కనుక్కోవాలంటే ఎన్నిసార్లు ఫెయిల్ అవ్వాలి, మనం నడవాలంటే ఎన్నిసార్లు ఫెయిల్ అవ్వాలి. అసలు ఎవరు చెప్పారు ఫెయిల్యూర్ అనేది తప్పని? అసలు ఫెయిల్యూర్ ఈజ్ అ ప్రాసెస్. వీ మే బ్రాండ్ ఇట్ యాజ్ అ ఫెయిల్యూర్. నా స్నేహితుడు మా లాయర్ గారు ఒక ఆయన మేజిస్ట్రేట్కి ఎగ్జామ్స్ రాశారు. వాళ్ళందరూ మేజిస్ట్రేట్కి ఎగ్జామ్స్ రాశారు, వాళ్ళ కలీగ్స్ కూడా అందరూ పాస్ అయ్యారు, కానీ ఈయన తప్ప అందరూ మేజిస్ట్రేట్స్ అయిపోయారు లాయర్ నుంచి. ఈయన బాధపడ్డాడు, నాకు అవకాశం దొరకలేదు అని. నెక్స్ట్ ఇయర్ రాశాడు, మేజిస్ట్రేట్ కాలేకపోయాడు. సో ఇంకా థర్డ్ ఇయర్ ఇంకా ఆయన ఎఫర్ట్ వదిలేశాడు. ఫోర్త్ ఇయర్ ఆయనకి డిస్ట్రిక్ట్ జడ్జ్ ఎగ్జామ్స్ పడితే ఆయన ఫ్రెండ్ ఒక ఆయన వై డోంట్ యూ ట్రై అంటే, మేజిస్ట్రేట్ రాలేదు, జడ్జ్ ఎక్కడ వస్తుందంటే, లేదు లేదు ఎవరికి తెలుసు నీ టాలెంట్ దేనికి రాసి పెట్టినట్టు రాశాడు. స్ట్రైట్ డిస్ట్రిక్ట్ జడ్జిగా ఆయన సెలెక్ట్ అయ్యాడు. ఆ మేజిస్ట్రేట్లకి 6 ఏళ్ళు పట్టింది మళ్ళీ డిస్ట్రిక్ట్ జడ్జ్ అవడానికి. సో హౌ డు యూ జడ్జ్ వెదర్ యూ ఆర్ సక్సెస్ఫుల్ ఆర్ ఫెయిల్యూర్ లుకింగ్ అట్ ద ప్రెసెంట్ మూమెంట్? అందుకే జీసస్ చాలా చక్కగా జడ్జ్ నాట్ అంటాడు. బికాస్ మనం మొత్తం ప్రపంచం చూడలేం కాబట్టి మనం చూసి యొక్క ఫ్రాగ్మెంట్ తోటి మనం జడ్జ్ చేయలేం దాన్ని. సో యాటిట్యూడ్ టువర్డ్స్ యూ. సో హౌ మెనీ పీపుల్ ఆర్ ఆల్రెడీ సక్సెస్ఫుల్? సో నేను మామూలుగా ఫెయిల్యూర్స్ తోటి మాట్లాడంగా మేము మా నాగేశ్వరరావు గారు ఒక వీడియో చూపించే ఉంటారు, నువ్వు పుట్టక ముందే నువ్వు జీన్స్లో ఇంకా చూపించలా, మా స్పీచ్లో చెప్తారండి, జీన్స్లో కొన్ని లక్షల కోట్ల జీన్స్లో ఏది వేగంగా పరిగెత్తి దేనికి డిజైర్ ఉందో ఈ తల్లి గర్భంలో నేను పుట్టాలి అని ఆ రేసులో కొన్ని లక్షల కోట్ల దాంట్లో రేసులో నెగ్గినటువంటి వ్యక్తి నువ్వు పుట్టక ముందు విజేత్వం అని నాగేశ్వరరావు గారు చాలా చోట్ల చెప్తారు. సో వీఆర్ బోర్న్ సక్సెస్ఫుల్. ఎంతమంది 10th క్లాస్ పాస్ అయ్యారు? మోస్ట్ ఆఫ్ యూ. మీకు తెలుసా 10th క్లాస్ పాస్ అవ్వాలంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్. సో దాంట్లో మినిమం 80 పరీక్షలు రాస్తే కానీ 10వ తరగతి పాస్ అవ్వరు మీరు. అంటే ఇంటర్మీడియట్ అయ్యేటప్పటికి సచిన్ టెండూల్కర్ కంటే ముందు సెంచరీ కొట్టారు. అన్ని ఎగ్జామ్స్ పాస్ అయితేనే ఇంటర్మీడియట్ అవుతుంది. సో ఇంజనీరింగ్ అంటే ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ అయిపోయిందంటే 100 పరీక్షలు పాస్ అయిన మీరు తక్కువరా? ఆర్ యూ నాట్ సక్సెస్ఫుల్? మీరు ఫెయిల్యూర్ అని చెప్పడంలో మీరు అబద్ధాలు ఆడట్లేదా? ఆర్ యూ నాట్ అండర్మైనింగ్ యువర్ సెల్ఫ్? ఇజంట్ ఇట్? So we are already successful because journey is not from failure to success. Journey is from success to success, or success to higher success, or from happiness to higher happiness. So first, what is your attitude towards yourself? So impact ఎవరికి కండక్ట్ చేయబడుతుంది? Wonderful. Not for unemployed. Isn't it? There is no unemployed. He chose to be unemployed. So ఆయన ఎందుకంటే ఆయన నాకు తగ్గ వృత్తి దొరికినప్పుడే నేను తీసుకుంటాననే ఆయన హీ చూస్ టు బి అన్ఎంప్లాయిడ్. హీ ఈస్ నాట్ అన్ఎంప్లాయిడ్. హీ కెన్ బి ఎంప్లాయిడ్ దిస్ మూమెంట్ ఇఫ్ హీ వాంట్స్ టు. బట్ నాకు తగినది కావాలని అతను దానికోసం చదువుకుంటా ఉండుంటాడు, దానికోసం తప్పిస్తూ ఉండుండొచ్చు. అమ్మా నాన్న జీనిస్లో నేను ఒక మాట రాశాను, పేదరికం అంటే డబ్బు లేకపోవడమో, తిండి లేకపోవడమో, ప్రేమ లేకపోవడమో కాదట. ఒక వ్యక్తికి తనకు అవసరమైన ఇష్టమైన జీవన విధానాన్ని ఎంచుకునే అవకాశం లేకపోవడమే నిజమైన పేదరికం అని. Hope with the Modi government and KCR and Chandrababu government, everybody will get an equal opportunity to choose and excel at what he wants to excel. Nice. So attitude towards you should be excellent. So మనకి ఆ మధ్య నా సినిమా వచ్చింది కదండి బిజినెస్ మెన్లో, గుర్తుపెట్టుకో నీకంటే తోపెవడం లేడు. Isn't it? సో అది గుర్తుంచుకోవాలి. కానీ మీరు సక్సెస్ అవ్వాలంటే మీకంటే తోపు ఎవడం లేడని విషయం తెలియాలి. కానీ మీరు జీవితంలో ఎదగాలంటే నాకంటే తోపులు ఉన్నారనే విషయం తెలుసుకుని నేను కూడా తోపునే అని ఆ తోపులను పెట్టుకుని పని చేయించుకునే తోపు మీరైతే మీరు జీవితంలో ఎదుగుతారు. నేను ఒక్కనే తోపు అనుకుంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్గానో ఎంప్లాయీగానో మిగిలిపోతారు. ఇంకా చాలా మంది తోపులు ఉన్నారని తెలిస్తే సో దెన్ యూ విల్ గ్రో యాజ్ ఎ లీడర్. అందుకే చూడండి, మనకి క్లాస్ ఫస్ట్ వస్తే వెంటనే జాబ్ వస్తుంది. మన క్లాసులో మధ్యలో ఉంటే కనుక రిజర్వేషన్ తోడో దీంతో సర్కారీ నౌకరీ వస్తుంది. ఇంకా వెనకాల బ్యాక్ బెంచెస్ కి గవర్నమెంట్ జాబ్ రాదు, ప్రైవేట్ జాబ్ రాదు. మరో అవకాశం లేక అతను ఎంటర్ప్రినరే ఈ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి జాబ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి దెర్ ఇస్ నో ఫెయిల్యూర్. ఎవ్రీబడి ఈజ్ రిక్వైర్డ్ ఇన్ దిస్ వరల్డ్. ఆర్కెస్ట్రాలో డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్ కలిస్తే మ్యూజిక్ వస్తుంది, అన్ని డ్రమ్ములే ఉంటే సౌండ్ వస్తుంది. ఇజంట్ ఇట్? So God has created each one with a gift. మన ఆ గిఫ్ట్ ని కనుగొనాలి. ఆఫ్టర్ డిస్కవరింగ్ ద గిఫ్ట్ దాన్ని యూజ్ చేయాలి. వన్స్ యూ యూజ్ ద గిఫ్ట్ సో వెల్, యూ విల్ బి గిఫ్ట్ బ్యాక్ టు ద గివర్ ఆఫ్ ద గిఫ్ట్.
తిరిగి ఆ దేవుడు కూడా ఆనందించే విధంగా మనం జీవించాలంటే ఇక్బాల్ సినిమాలో ఒక పాటలో ఒక చరణం ఉంటుంది, ఐసా కుచ్ కామ్ కర్కే దిక్కా ఖుదా భీ ఖుష్ హో జాయే అని. మన జీవితంలో ఏ పని చేస్తే సృష్టించిన వాడు కూడా శబాష్ వీడు ఒక్కడి కదరా నేను చెప్పిన పని చేశాడని ఆనందించే విధమైనటువంటి పని మనకి దొరికితే ఐ థింక్ మనకి 2 సాటిస్ఫాక్షన్ దొరుకుతాయి. ఒకటి జాబ్ సాటిస్ఫాక్షన్, రెండోది జైవ్ సాటిస్ఫాక్షన్. Right? So attitude towards you. So then attitude towards others. Send attitude towards life and attitude towards our society. How many of you love India? How many of you love Pakistan? Isn't it? ఎందుకని తగ్గిపోయిన చేతులు? పాకిస్తాన్ అంటే ఏదేమన్నా తయారు చేయబడిన పదార్థమా? Isn't it Pakistan part of India before independence? Aren't they human beings? Don't they have a love? Is Mother Teresa Indian? She served only the country belongs to ఈ దేశం ఆ దేశం వాళ్ళకి సేవ చేసిందా? She is human being. హ్యూమన్ బీయింగ్స్ గా చాలా మంది పుడతారు, కానీ బీయింగ్ హ్యూమన్ కొద్దిమంది అవుతారు. గాంధీ ఈజ్ నాట్ జస్ట్ ఇండియన్, హీఈస్ హ్యూమన్ బీయింగ్. 4 రకాల మనుషులు ఉంటారంటారు, రాయి మనుషులు, చెట్టు మనుషులు, జంతువు మనుషులు, మంచి మనుషులు. రాయి మనుషులు అంటే ఐ మీ మై సెల్ఫ్, నేను నాకు నాది, ఇంకా అంతకుమించి అవసరం లేదు వాడికి. సెల్ఫిష్నెస్. చెట్టు మనుషులు ఏంటంటే నేను నా ఫ్యామిలీ, నా సీడ్ పెరగాలి, నా ఫ్యామిలీ. సో యానిమల్ ఏంటంటే నా యొక్క కమ్యూనిటీ. ఇండియాలో ఇండియన్స్ ఎక్కడ ఉంటారండి? ఇండియాలో తెలుగు వాళ్ళు, కన్నడ, తమిళ్, గుజరాతీ. మనం సింగపూర్ వెళ్తే ఇండియన్స్ అంటాం. సో దెర్ ఇస్ అ 4th category. సో దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్, దే ఆర్ బియాండ్ ద ఐడెంటిటీస్. కసబ్ కూడా చిన్నప్పుడు తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుంటే ఎక్స్ట్రాడినరీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండేవాడేమో. ఇట్ ఈస్ ఓన్లీ ద సాఫ్ట్వేర్ దట్ మేక్స్ ద డిఫరెన్స్. అందుకే గాంధీ గారు అంటారు, హేట్ ద సిన్ నాట్ ద సిన్నర్ అని. వాట్ ఈస్ యువర్ వాల్యూ డీప్ విత్ ఇన్? ఇఫ్ యు ఆర్ ఇన్ లవ్, హౌ డు యూ థింక్, హౌ డు యూ బిహేవ్, హౌ డు యూ రెస్పాండ్? నీకు ఎవరన్నా ఒక చేప అడిగావు, వాడు పాము ఇచ్చాడు, వాడు మంచివాడా చెడ్డవాడా? ఎలా మంచివాడు? ఎలా ఇచ్చాడు? ఎలా మంచివాడు? వాడు మంచివాడు కాదు, చాలా దయామయుడు. వాడి దగ్గర ఉన్నదే ఇచ్చాడు, లేని ఎట్లా ఇవ్వగలడు? యూ కెన్ ఓన్లీ గివ్ వాట్ యూ హ్యావ్. నీ దగ్గర ప్రేమ ఉందో, వాడి దగ్గర హేట్రెడ్ ఉందో, ఏముందో, దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ జాబ్. అలా అని చెప్పేసి ప్రతి చోట సాత్వికత పనిచేయదు. పాము కరవకపోయినా బొసుకొట్టడం మానకూడదు అంటారు. నువ్వు ఎమోషనల్ అవ్వకూడదు, కానీ ఎమోషన్ తెచ్చుకోవచ్చు అవసరమైనప్పుడు. సో యాటిట్యూడ్ టువర్డ్స్ వరల్డ్. ప్రపంచంలో అన్ని రకాల మనుషులు ఉన్నారు. మహాభారతంలో ఎన్ని క్యారెక్టర్లు ఉన్నారో ఈ రోజు కూడా అన్ని క్యారెక్టర్లు ఉన్నారు. సో నీకు ప్రపంచం ఎలా కనపడుతుంది అంటే, నువ్వు ఎలాంటి వాడివో తెలుసుకోవాలంటే ప్రపంచం ఎలా కనపడుతుందో నువ్వు అలా ఉన్నావు. నీ కళ్ళజోడుని బట్టే ప్రపంచం కనపడుతుంది తప్ప ప్రపంచంలో అలాంటివి లేదు. పేపర్ తీస్తే నీకు నెగిటివ్ న్యూస్ ఉంటుంది, పాజిటివ్ న్యూస్ ఉంటుంది. సో నీ యొక్క వైఖరి దేన్ని బట్టి ఉంటుంది, దాన్ని బట్టి నువ్వు చదివేటటువంటి కంటెంట్ ఆధారపడి ఉంటుంది. నేను అందుకే ఇప్పుడు ఒక కథ చెప్తుంటాను. ఒక టీవీ ఇంటర్వ్యూలో ఒక ఆయన్ని ఒక ప్రశ్న అడిగారు, సరే ఇంత సక్సెస్ అయ్యారు కదా, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్ మన గంప నాగేశ్వరరావు గారిని అడిగారు అనుకోండి. ఆయన ఏమీ లేదండి, చాలా సింపుల్. నా మైండ్లో 2 కుక్కలు ఉంటాయి, ఒకటి పాజిటివ్ కుక్క, ఒకటి నెగిటివ్ కుక్క. ఈ 2 ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటాయి. ఏది నెగ్గితే అది చెప్పినట్టు తింటాను, అదే నా సక్సెస్. ఆవిడ అడిగింది, ఎందుకు ఏ కుక్క నెగ్గుద్దండి, పాజిటివ్ కుక్క నెగిటివ్ కుక్క అని. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, దేనికి తిండి ఎక్కువ పెడితే అది అని. ద వన్ ఐ ఫీడ్ మోస్ట్. ప్రతిరోజు మీరు ఏం చదువుతారు, ఏం వింటారు, ఏం చూస్తారు? మీరు కాలేజీలో ఉంటే లాబీలో మీ ఫ్రెండ్స్ తోటి ఏం మాట్లాడుకుంటారు? టీచర్స్ మీద మీరు పాజిటివ్ మాట్లాడుకుంటారా, నెగిటివ్ మాట్లాడుకుంటారా? ఈ రోజు జరిగింది ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఉంటే ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటారా, మిగతా జరిగిన మంచి ఏదైనా దాని గురించి మాట్లాడుకుంటారా? మీకు 6 సబ్జెక్టులు ఉంటే 5 పాస్ అయ్యి 1 పోతే పోయిన దాని గురించి ఆలోచిస్తారా, 5 పాస్ అయ్యమని ఆనందపడి ఇది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచిస్తారా? అన్నది మీరు ప్రతిరోజు ఏమి వింటారో, ఏం చదువుతారో, ఎలాంటి వారితో స్నేహం చేస్తారో అన్నది ఆధారపడి ఉంటుంది. కర్ణుడు చనిపోయినప్పుడు కృష్ణుని అడిగాడు, ఏం కృష్ణ నేను ఏం తప్పు చేశాను నాకు ఇంత ఇలాంటి చావు ఇచ్చావంటే, ఇప్పుడు కృష్ణుడు అంటాడు, మహాభారతంలో కల్లా గొప్ప క్యారెక్టర్ నీవు, చరిత్రలో నిలిచిపోయేటటువంటి క్యారెక్టర్, కానీ ఒకటే ఒక తప్పు చేసావు. యూ హ్యావ్ చూజన్ ద రాంగ్ కంపెనీ. వన్ రాంగ్ కంపెనీ కెన్ మేక్ ద హ్యూజ్ డిఫరెన్స్. 2 సైంటిస్టులు గోదావరి రోడ్డుని వెళ్తున్నారట. వెళ్తుంటే వాళ్ళిద్దరి చేతిలో వెర్నియర్ క్యాలిపర్ ఉంది, ఒక ఆయన చేతిలో. ఇక్కడ చేపలు పట్టిన ఆయన ఉన్నాడు, అక్కడ బుట్టలో చేపలు ఉన్నాయి. అసలు ఈ ఏరియాలో ఎలాంటి సైజ్ చేపలు ఉంటాయని చెప్పేసి కొలిచాడు ఆయన. కొలిస్తే ఒకటి 4 ఇంచెస్, ఒకటి 5 ఇంచెస్, ఒకటి 6 ఇంచెస్ అన్ని కొలిసాక ఇవాళ నేను కొత్త విషయం కనిపెట్టాను. ఇక్కడ ఈ ఏరియాలో అన్ని చేపలు కూడా 4 అంగుళాల కంటే ఎక్కువ ఉంటాయి, అది నా డిస్కవరీ అన్నాడు. సో పక్క ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చి, చాలా మంచి విషయం కనిపెట్టావు, కొత్త విషయం తెలిసింది అన్నారు. ఇవన్నీ చూస్తున్న చేపలు, అది మీ గొప్పతనం కాదు సార్, నా వల గొప్పతనం అండి.
నా వాళ్ళకున్న కన్నం 4 inches, దానికంటే చిన్నవి మిగిలవు, పెద్దవే మిగులుతాయి అన్నాడు. సో సిమిలర్లీ ఇట్ ఈస్ యువర్ థాట్స్, ఇట్ ఈస్ యువర్ సైజ్ ఆఫ్ థింకింగ్ విల్ గెట్ యూ దట్ రిజల్ట్స్. సో ఈ నెట్వర్క్ అన్నది నీ ఫ్రెండ్స్, ఫిషిష్ అన్నది నీ రిజల్ట్స్. సో ఇఫ్ యూ చూస్ ద రైట్ కంపెనీ, ఇంపాక్ట్ అనేటువంటి మిత్రుల కంపెనీ చూస్ చేసుకున్నారనుకోండి, దేర్ ఇస్ నో రూమ్ ఫర్ నెగిటివ్ థింకింగ్. ఆబ్వియస్లీ యూ విల్ గ్రో అప్. సో బిలీఫ్స్ లీడ్స్ టు యాటిట్యూడ్స్, యాటిట్యూడ్ లీడ్స్ టు ఫీలింగ్స్, ఫీలింగ్స్ లీడ్స్ టు యాక్షన్స్, అండ్ యాక్షన్ లీడ్స్ టు రిజల్ట్స్. వాట్ ఈస్ అవర్ బిలీఫ్? బిలీఫ్ అంటే ఏంటి అసలు? నమ్మకం అంటే ఏంటి? ఇక్కడ ఎంతమంది మిడిల్ క్లాస్ ఉన్నారు? ఆహా, ఎంత పెద్ద నమ్మకం ఉందో చూడండి. సో మీకు జీవితంలో ఒక బిలియనీర్ అవకాశం వస్తే మీరు అది తీసుకుంటారా లేదా అన్నదే బిలీఫ్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు తీసుకునేటటువంటి కెరియర్ బిలీఫ్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ప్రతిరోజు లేచేటటువంటి సమయం బిలీఫ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇఫ్ యూ బిలీవ్ మిడిల్ క్లాస్, ద హోల్ ప్యాకేజ్ ఆఫ్ మిడిల్ క్లాస్ విల్ బి యువర్స్. ఎవరు హ్యాపీగా ఉంటారండి? అప్పర్ క్లాసా, లోయర్ క్లాసా, లోయర్ మిడిల్ క్లాసా, అప్పర్ మిడిల్ క్లాసా? ఎవరు హ్యాపీగా ఉంటారు కదా? లోయర్ క్లాస్లో మళ్ళీ బీపీఎల్, బిలో పవర్టీ లైన్, అబౌవ్ లోయర్ క్లాస్. సో మీరు మిడిల్లో ఏ క్లాస్? అప్పర్ మిడిలా, లోయర్ మిడిలా, మిడిలా? అసలు వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మిడిల్ క్లాస్? ఎంత ఆదాయం వస్తే మిడిల్ క్లాస్ అంటారు చెప్పండి? నెలకి 10,000 వస్తే మిడిల్ క్లాసా? 50,000 వస్తే మిడిల్ క్లాసా? ₹1,00,000 వస్తే మిడిల్ క్లాసా? ₹1,00,000 వస్తే మిడిల్ క్లాస్ అట. మీలో ఎంతమందికి ₹1,00,000 నెలకి ఆదాయం ఎక్కువ అని చెప్పండి. నెలకి 1,00,000 కంటే ఆదాయం. చూడండి మీరు ఎంత రాంగ్ బిలీఫ్లో ఉన్నారో. ఒకప్పుడు మీరు మిడిల్ క్లాస్ అనేది నిజమే, కానీ డెఫినేషన్ మారిపోయింది. సో దిస్ ఈస్ ద బిలీఫ్ స్టాప్స్ యూ. యూ డోంట్ హ్యావ్ టు హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ బిలీఫ్. ఇఫ్ ఇట్ ఆల్ యూ వాంట్ టు హ్యావ్ ఎ బిలీఫ్, create a new belief. I'm world class, I'm extraordinary. Create a new belief. Venu Bhagavan is the most powerful speaker in the world. నిజమేనా? ఎందుకు నిజం? నేను చెప్పాను కాబట్టి. ఈ ప్రపంచంలో నాకంటే నా గురించి ఇంకెవరికి ఎక్కువ తెలుస్తుంది? నాకు తప్ప. నాలుక సరస్వతి జన్మస్థానం. నువ్వు ఏదంటే అది నిజం అవుతుంది. యద్భావం తద్భవతి. ఎందుకు నిజం అవుతుంది? మన సబ్ కాన్షియస్ మైండ్ తదాస్తు దేవత. నువ్వు ఏదంటే అది నిజం. మీరు చాలా స్మార్ట్గా ఉన్నారు, అంత సీన్ లేదని అన్నారనుకోండి, తదాస్తు అంటది. ఏదంటే అది నిజం. ఇక్కడ ఎంతమంది అందమైన అమ్మాయిలు, అబ్బాయిలు ఉన్నారు? వండర్ఫుల్. ఇట్స్ న్యూ బిలీఫ్, ఇస్n't it? సో క్రియేట్ ఎ న్యూ బిలీఫ్ దట్ బికమ్స్ అకార్డింగ్ టు హౌ మెనీ పీపుల్ ఆర్ హెల్తీ అండ్ ఫిట్. హెల్తీగా అండ్ ఫిట్గా ఉన్నారు. ఇఫ్ యూ క్రియేట్ ఎ బిలీఫ్, యువర్ యాటిట్యూడ్ విల్ ఆల్టర్. అదర్వైజ్ మనకెందుకులే మా వాకింగ్, మనకెందుకులే ఎక్సర్సైజ్, it's not for us. If you create a new belief, then our attitude will alter. How many of you are first class students? From now on you can create a new belief, isn't it? So class first class లో ఒకరికే వస్తుంది, కానీ ఫస్ట్ క్లాస్ అందరికీ రావచ్చు. క్లాస్ ఫస్ట్ రావాలనుకోవడం స్వార్థం, ఫస్ట్ క్లాస్ రావాలనుకోవడం, isn't it? That is an abundance mentality. So we all are first class people. So create a new belief. How many people are rich and happy? Create a new belief. జీసస్ మాట అంటాడండి, ఉన్నవాడికి మరింత ఇవ్వబడుతుంది, లేని వాడికి వాడి దగ్గర ఉన్నది కూడా తీసుకుని అది ఉన్నవాడికి ఇవ్వబడుతుంది. ఇది లా. The one who has given will be given more. The one who has less, even the less will be taken from him and given it to the person who has more. ఉండడం అంటే ఏంటి? కృతజ్ఞత కలిగి ఉండడమే. నీకు ఏది ఆల్రెడీ ఉందో దానికి కృతజ్ఞత కలిగి ఉండు. ఐఎమ్ హెల్దీ. నువ్వు ఆల్రెడీ ఏం చదువుకున్నావు? డిగ్రీ చదువుకున్నావు. మన భారతదేశంలో డిగ్రీ చదువుకున్న వాళ్ళు 10 కోట్లు ఉంటారేమో. సో యూఆర్ ఆల్రెడీ ఫార్చునేట్. యూఆర్ అన్ ఇంజనీర్, యూఆర్ ఫార్చునేట్. యూఆర్ ఇన్ హైదరాబాద్, విశ్వనగరంలో ఉన్నావు, యూఆర్ ఫార్చునేట్. సో యూ కెన్ స్పీక్ మినిమం 2 to 3 లాంగ్వేజెస్, యూఆర్ ఫార్చునేట్. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. మినిమం 100 బ్లెస్సింగ్స్ ఉంటాయండి ఈచ్ పర్సన్ ఇఫ్ యూ టుడే స్టార్ట్ రైటింగ్. ఇంపాక్ట్ క్లాసెస్కి మీరు ఫిజికల్గా వచ్చి అటెండ్ అవ్వగలుగుతున్నారు, ఇట్స్ ఎ బ్లెస్సింగ్. ఇవాళ మనకి నాకు తెలియదు, నాకు నేర్పే వాళ్ళు లేరనే బాధ లేకుండా ఇంటర్నెట్ గురు, త్రూ యూట్యూబ్, త్రూ గూగుల్, సో త్రూ డిఫరెంట్ మీడియా, అర్ధరాత్రి 12 గంటలకి యూ కెన్ ఆర్డర్ గంపా నాగేశ్వరరావు టు మోటివేట్ యూ బై ప్లేయింగ్ దట్ యూట్యూబ్ వీడియో. సో వీఆర్ ఎట్ కమాండ్. ఆల్ లీడర్స్, ఆల్ స్పీకర్స్, ఆల్ gurus are at your command. Isn't it a wonder? Are we not living in extraordinary times in our life? Isn't it? So, B is belief. Create a new belief that we are world-class citizen. We don't belong to any place. We don't have to have an identity.
If you think you are somebody, you cannot be anybody other than that somebody. But if you are a nobody, you can be anybody. Create a new identity for yourself. So, belief leads to attitude, attitude leads to feelings. And if you have a new belief that I am most beautiful, happy, loving girl, then your attitude is, you start loving yourself and loving others. Even if somebody says something against you, you don't take it because that's not the truth. So, belief, attitude leads to feeling, you start feeling happy. And anybody who is happy, seek first the kingdom of God and all else will be added to you. First హ్యాపీగా ఉండండి, అన్నీ మీకు దొరుకుతాయి అంటే. కానీ ఎవరు హ్యాపీగా ఉంటారు? చిన్నపిల్లలు లాంటి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. చిన్నపిల్లలు ఎప్పుడు ఎలా ఉంటారండి? హ్యాపీగా అంటే ఎలా ఉంటారు వాళ్ళు ఎప్పుడు? హ్యాపీనెస్ అంటే ఏంటి? నవ్వుతూ ఉంటారా? నవ్వుతూ ఉండడం హ్యాపీనెస్ కాదు. అలాంటి ఎరగట్లో ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నట్లు లెక్క. ఏ పని చేస్తే ఆ పనిలో లీనం అవ్వడం అన్నది హ్యాపీనెస్. వాళ్ళు ఆడితే పూర్తిగా ఆడతారు, ఏడిస్తే పూర్తిగా ఏడుస్తారు, నవ్వుతే పూర్తిగా నవ్వుతారు, ఒక బొమ్మ గీస్తే పూర్తిగా లీనం అవుతారు, ఒక టీవీ చూస్తుంటే పూర్తిగా లీనం అవుతారు. ఏ పని చేస్తుంటే ఆ పనిలో 100% టోటాలిటీ ఈజ్ కాల్డ్ చైల్డ్ లైక్నెస్. చైల్డిష్నెస్ ఈజ్ డిఫరెంట్. చైల్డిష్నెస్ ఈజ్ అన్నీ నాకే కావాలి. నీకు ఎంత కావాలి? 1 crore, 2 crore, 5 crore, 500 crore, 5,000 crore, 5 lakh crore. That is childishness. So, C is communication. Communication, most important communication is how do you communicate with yourself? That's the first thing. Then how do you communicate with others? Communicate చేయడంలో 6 విషయాలు చాలా క్లారిటీ ఉండాలి. What do you want to communicate? Why do you want to communicate? What is the key message? What is the outcome you want? How do you want to communicate? And when do you want to communicate? So these, of course, now the TV interview lo cheppan, I think I have uploaded this one. I will not get into that clearly. So the fourth is discipline. Discipline ante entandi? Military discipline I am talking about. What is discipline? Order. Is discipline another good word or bad word? If parents use this word, is it a good word or bad word? How many people like the word discipline? Very good. Suppose మన ట్రాఫిక్ వితౌట్ డిసిప్లిన్ ఎలా ఉంటుంది? విత్ డిసిప్లిన్. సో సిమిలర్లీ ఇన్ యువర్ లైఫ్ డైలీ డిసిప్లిన్స్ అంటారు. డైలీ డిసిప్లిన్స్ అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ అ రిథమ్. సో యూ వేకప్ అట్ 5 o'clock అండ్ గో ఫర్ ఎ వాక్ ఆర్ డూ ఎ ఎక్సర్సైజ్, దట్స్ కాల్డ్ డిసిప్లిన్. వెన్ ఇట్ బికమ్స్ ఎన్ హ్యాబిట్, తెలియకుండా మీకు అది రివార్డ్స్ ఇస్తూ ఉంటుంది. సో కొన్ని మీ జీవితంలో కొన్ని రిథమ్ కనుక ఏర్పరచుకోకపోతే ఇట్ విల్ నాట్ బీ ఇన్ ఆర్డర్. ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా, స్పిరిచువల్గా, ఫైనాన్షియల్గా యూ మస్ట్ హ్యావ్ డిసిప్లిన్స్ ఇన్ ఈచ్ ఏరియా. సో అందుకే ఒక రోజును మనం ప్లాన్ చేసుకోలేం. కాబట్టి స్టీఫెన్ ఆర్ కవై గారు ప్లాన్ ఫర్ ఎ వీక్, ఒక వీక్ నువ్వు ప్లాన్ చేసుకోగలవు. బికాస్ ఒక వీక్లో యూ కెన్ స్పేర్ టైమ్ ఫర్ ఫ్యామిలీ, ఫర్ యువర్ సెల్ఫ్, సో ఫర్ వర్క్, ఎవ్రీథింగ్ యూ విల్ హ్యావ్ ఎ రూమ్. సో మన జీవితంలో మనం బతికేది 7 రోజులండి, సండే టు మండే. ఇఫ్ యూ కెన్ ప్లాన్ దిస్ 7 days, యూ కెన్ ప్లాన్ యువర్ హోల్ లైఫ్. You can have time for yourself. If you can really wake up at 5 o'clock, you will have time for yourself. If you wake up at 7 o'clock, you will never have time for yourself. జక్కంశెట్టి పెద్దిరాజు గారికి టైం దొరకట్లేదు ఎక్సర్సైజ్ చేయడానికి. ఎందుకు దొరకట్లేదు? నైట్ 9:30 అవుతుంది భోజనం చేయడానికి. భోజనం చేసాక కాసేపు మాట్లాడాలి ఫ్యామిలీతో, మాట్లాడాక టీవీ చూడాలి కాసేపు, పడుకునేటప్పటికి 11:30 అవుతుంది, మార్నింగ్ లేచేటప్పటికి 7:30 అవుతుంది, మళ్ళీ మనం తయారై ఆఫీస్కి వెళ్ళేటప్పటికి 8:30 అవుతుంది. సో నాకు ఎక్సర్సైజ్కి టైం లేదు. చెప్పండి ఎక్కడ టైము? సో టైం దొరుకుతుందండి ఎవరికైనా? రోడ్డు మీద ఏమైనా అవైలబిలిటీ అని పెట్టారా? టైం అవైలబుల్ అని. సో యూ హ్యావ్ టు టేక్ టైమ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు యూ. మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే టైం తీసుకుంటారు, లేదా you will have an excuse for that. So ఏదైనా హ్యాబిట్ కావాలంటే రివర్స్ ఇంజనీరింగ్ రావాలి. వాట్ ఈస్ రివర్స్ ఇంజనీరింగ్? లెట్ us say that మీకు నెలకి జీతం 1,00,000 రూపాయలు రావాలనుకోండి, లేదా మీరు రిటైర్ అయ్యేటప్పటికి 20 సంవత్సరాల తర్వాత మీకు నెలకి 1,00,000 రూపాయలు ఏమంటారండి దాన్ని? పెన్షన్ రావాలి. 1,00,000 రూపాయలు రావాలంటే 20 సంవత్సరాల నుంచి సంవత్సరానికి ఎంత ఇన్వెస్ట్ చేయాలి? నెలకి ఎంత ఇన్వెస్ట్ చేయాలి? అంటే నెలకు ఒక 10,000 ఇన్వెస్ట్ చేయాలంటే మీరు వచ్చిన ఆదాయంలోంచి 10,000 ఇన్వెస్ట్ చేయాలంటే ఏది మీరు కట్ చేయాలి? అన్నెసరీ ఎక్స్పెండిచర్. ఏ ఇన్వెస్ట్ మీరు స్టార్ట్ చేయాలి? ఏ ఓల్డ్ హ్యాబిట్ మీరు వదిలేయాలి? ఏ న్యూ హ్యాబిట్ మీరు అలవర్చుకోవాలి? ఏ ఓల్డ్ ఫ్రెండ్స్ మిమ్మల్ని డిసెంపవర్ చేసే వాళ్ళని వదిలేయాలి? ఏ కొత్త ఫ్రెండ్స్, కొత్త సర్కిల్ మీరు పట్టుకోవాలి?
So, and what actions you should do this week, and what actions you should do every day. Next 3 months, if you want to be more healthy and more slim, more fit, so 3 months lo what you should do every week, what you should do this month, what you should do this week, what you should do today. So from today, అంటే రివర్స్లో మీరు కనుక వస్తుంటే 2 నెలలకి ఏం కావాలి, 3 నెలలకి ఏం కావాలి, వారానికి ఏం కావాలి, రోజుకి ఏం కావాలి, ఆటోమేటికలీ ఇట్స్ ఏ రివర్స్ ఇంజనీరింగ్. So let me show you some other slide to you. Let's use another 15-20 minutes in recreating our future. Before we recreating our future, we cannot create a future from our mind, because mind is something which is given by others. It is all about content. So beyond mind, there is a conscience. అసలు మన కాన్షియన్స్ ఉంటుందా, యానిమల్స్లో కూడా ఉంటుందా, ఓన్లీ హ్యూమన్స్లోనే ఉంటుందా అన్నది ఈ క్లిప్ చూసి మనం వీ కెన్ యాక్చువల్లీ. నార్త్ ఎటుంది అని అడిగితే మీరు ఎటు ఉందని చెప్తారు? గెస్ ఇట్. 1 2 3 అనేటప్పుడు గెస్ చేయాలి. 1 2 3. సో ఒక్కొక్కరు తీసి చూపిస్తున్నారు. అంటే మీరు చూపించిన దాన్ని బట్టి మారిపోతుందా, అది ఎటుందో అటే ఉంటుందా? సో అది ఎటుందో తెలుసుకోవడానికి మీరు గెస్ చేయక్కర్లేదు, మనిషి ఒక ఇన్స్ట్రుమెంట్ కనిపెట్టాడు, కాంపాస్. సిమిలర్గా మనం ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అని తెలియడానికి భగవంతుడు మనకి లోపల ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టాడు, దాన్నే కాన్షియన్స్ అంటారు, మనస్సాక్షినో అంతరాత్మనో అంటారు. ఇట్ విల్ ఆల్వేస్ విల్ టెల్ యూ వాట్ ఈస్ వైజ్, వాట్ ఈస్ రైట్. ఇఫ్ యు ఆర్ ఇన్ టచ్ విత్ అవర్ ఇన్నర్ సెల్ఫ్, వీ విల్ గెట్ ద ఆన్సర్స్. సో ఈవెన్ ఎ టైగర్ కేమ్ ఇన్ టచ్ విత్ ఇట్స్ కాన్షియన్స్, ఇట్స్ బిహేవియర్ ఈజ్ ఆల్టర్డ్. సో మనం ఎలా మారాలి అనుకుని మన జీవితాంతం కష్టపడినా మారడం కష్టం అవ్వచ్చు. బట్ ద మూమెంట్ యూ ట్రావెల్ ఇన్ సైడ్, యూ జస్ట్ సీ యువర్ సెల్ఫ్. హూ యామ్ ఐ, వై యామ్ ఐ హియర్, వాట్ ఈస్ ద మెయిన్ వర్క్. సో అందుకే స్టీఫెన్ ఆర్ కవే గారు 7 హ్యాబిట్స్ దాంట్లో 25 సంవత్సరాల క్రితం రాసినా కూడా ఇప్పటికీ కూడా హ్యాబిట్స్ చాలా చాలా విలువైనవి. ఫస్ట్ ఆఫ్ ఆల్, హ్యాబిట్ అంటే ఏంటి? రిపీటెడ్గా ఏదైతే మనం అప్రయత్నంగా చేస్తామో అది హ్యాబిట్ అంటారు. ఒక 3-4 వీక్స్ మనం కంటిన్యూస్గా చేసిన దాన్ని హ్యాబిట్ అంటారు. ఒకసారి హ్యాబిట్ అయితే ఇట్ బికమ్స్ ఈజీగా ఆ పని చేయగలుగుతాం. ఒక డ్రైవింగ్ హ్యాబిట్ అయిందనుకోండి, ఈజీగా మన గేర్లు మార్చగలుగుతాం, అప్రయత్నంగా చేయగలుగుతాం. సో అయితే చాలామంది ఏంటంటే తెలియకుండా మంచి హ్యాబిట్స్ కంటే ఎక్కువ చెడు హ్యాబిట్లు కూడా అలాగే వచ్చేస్తుంటాయి. సో అయితే చెడు హ్యాబిట్స్ని మారడం ఈజీ కాదు, దాన్ని రీప్లేస్ చేయగలగాలి మంచి హ్యాబిట్తో. అప్పుడే దెర్ ఇస్ నో రూమ్ ఫర్ బ్యాడ్ హ్యాబిట్. ఇది ఎలాంటిదంటే, అమల గారిని ఒకసారి టీవీ ఇంటర్వ్యూలో అడిగారు, మీరు హైదరాబాద్లో కుక్కల్ని చంపొద్దని స్టే తెచ్చారు, కుక్క కాట్లు పెరిగిపోతున్నాయి, దానికి మీరే కదా రెస్పాన్సిబుల్ అని. ఆవిడేం చెప్పిందంటే, చూడండి ఏ ఏరియాలో పెరిగిన కుక్కలు వాళ్ళని కరవవు. సో ఎవరో కంప్లైంట్ ఇచ్చారని మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆ ఏరియాలో ఉన్న కుక్కలన్నీ తీసుకెళ్ళి చంపేస్తారు. సో అక్కడ ఖాళీ ఏర్పడింది. నేచర్లో ఒక లా ఉంది. ఆ లా ఏంటంటే, నేచర్ అబార్స్ వాక్యూమ్. శూన్యం ఏదైతే ఉందో అది నింపబడుతుంది. మీకు 5 ఎకరాల పొలం ఉండి బాగా దున్ని అన్నీ చేసి విత్తనాలు లేకుండా వదిలేసి ఒక 6 నెలల తర్వాత వెళ్తే అంతే ఖాళీగా ఉంటుందా? కలుపు మొక్కలతో నింపబడుతుంది. అదేవిధంగా ఏదైనా సరే ఖాళీగా ఉంటే అది నింపబడుతుంది. మీ భవిష్యత్తున మీరు ఒక లక్ష్యం పెట్టుకోకుండా ఖాళీగా వదిలేయండి, బై డిఫాల్ట్ దేనితో దాంతో నింపబడుతుంది. సో బై చాయిస్ మనం ఏదైనా కావాల్సింది వేసుకోవాలి, లేదా బై ఛాన్స్ ఎనీథింగ్ కెన్ కమ్. సో ఎప్పుడైతే ఖాళీ ఏర్పడిందో, వేరే ఏరియా నుంచి వచ్చిన కుక్కలు అక్కడ సెటిల్ అవుతాయి. వేరే ఏరియా నుంచి వచ్చిన కుక్కలు, మామూలు కుక్కలు ఉండవు, సాధారణంగా రౌడీల్లా ఉంటాయి, అవి గ్యాంగుల్లా వచ్చి సెటిల్ అవుతాయి, అవి కరుస్తాయని చెప్పింది ఆవిడ. సో మనకి చాలా కాలం పాలిటిక్స్లో ఎందుకు సఫర్ అయ్యామంటే, బికాస్ సో సరైన వ్యక్తులు పాలిటిక్స్ చూజ్ చేసుకోవడం వల్ల గోండాల్ లాంటి కుక్కలు వచ్చి సెటిల్ అయ్యి అవి చాలా కాలం మనకి కలిసినాయి. సో ఈ మధ్యనే మనం వాటి నుంచి కొంతన్నా మనం విముక్తి పొందాం. సో కమింగ్ టు ద హ్యాబిట్స్, ఆయన చెప్పినటువంటి మొదటి హ్యాబిట్ ఏంటంటే బీ ప్రొయాక్టివ్. రెండవ హ్యాబిట్ బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్. మూడవ హ్యాబిట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. ఎవరైనా ఈ సబ్జెక్ట్ చెప్పారండి ఇంతకుముందు? ఓకే. సో వాట్ ఈస్ బీయింగ్ ప్రొయాక్టివ్? లెట్ us have a look at it. ప్లీజ్ వెయిట్ హియర్. సో ఒక హ్యాబిట్ ఎలా ఏర్పడుతుందంటే, స్కిల్స్, నాలెడ్జ్ అండ్ డిజైర్ బికమ్స్ హ్యాబిట్. First you should have a desire, I want to live a better life. And how to do, skills is how to do and knowledge is what to do and why to do. So ఎప్పుడైతే మీకు ఒక డిజైర్ ఉందో, దాని పట్ల నాలెడ్జ్ ఉందో, దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చారో, అది నాలెడ్జ్ కింద రూపుదిద్దుకుంటుంది.
సో ఇందులో ఆయన మొదటి చెప్పినటువంటి అలవాటు, ఈ అలవాట్లుగా ఉంటే ఆయన ఏం చెప్తారంటే, వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ హ్యావింగ్ దీస్ హ్యాబిట్స్? మనిషి ముందు డిపెండెంట్, తర్వాత ఇండిపెండెంట్, ఫైనల్గా హీ బికమ్స్ ఇంటర్డిపెండెంట్. అంటే ఒక చదువుకునేంత వరకు తల్లిదండ్రుల మీద డిపెండెంట్, చదువు అయిపోయి ఉద్యోగం వచ్చింది, సో ఇప్పుడు భార్య పిల్లలు తన మీద డిపెండెంట్. కానీ భార్య తన మీద డిపెండెంట్, పిల్లలు నా మీద డిపెండెంట్ అనుకుంటే రిలేషన్ బాగుంటుందా? పూర్వం డిక్టేటర్ లాగా ఉండే హస్బెండ్స్ ఫాదర్స్ కాలం చెల్లిపోయింది. సో ఇప్పుడు ఒకరి మీద ఒకరు ఆధారపడేటటువంటి పరిస్థితి వచ్చింది. బట్ ఓన్లీ 2 ఇండివిజువల్స్ కెన్ హ్యావ్ ఎ ఇంటర్డిపెండెంట్ రిలేషన్షిప్. సో దీనికి మంచి ఇంటర్డిపెండెంట్ కింద ఏర్పడాలి అంటే ఈ హ్యాబిట్స్ చాలా ముఖ్యం అని చెప్తున్నారు ఆయన. సో అందులో ఈ మొదటి 3 హ్యాబిట్స్ మనిషికి ప్రైవేట్ విక్టరీ ఇస్తాయి. ప్రైవేట్ విక్టరీ అంటే అతను హ్యాపీగా ఉండగలుగుతాడు. నెక్స్ట్ 3 హ్యాబిట్స్ పబ్లిక్ విక్టరీ ఇస్తాయి. ఈ ప్రైవేట్ విక్టరీ రావాలంటే బీ ప్రొయాక్టివ్ అంటే ఏంటి చూద్దాం. ఎంతమంది స్టూడెంట్స్ బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళు ఎంతమంది? సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్? వెరీ గుడ్. ఏదైనా డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ కానీ ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళు ఎంతమంది? వెరీ గుడ్. అసలు ఎవరికి మీరు అందరూ ఏం చేస్తున్నారు? స్టూడెంట్స్ ఎంతమంది? చాలా మంది ఉన్నారు. అంటే ఏం చదువుతున్నారు మీరు యావరేజ్ని? అచ్చా, జాబ్ కోసం చూస్తున్నారు. వెరీ గుడ్. సో మీరు ఇంజనీరింగ్ వెనక్కి ఒకసారి వెళ్ళి చూడండి. ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ ఏం చేశారు, సెకండ్ ఇయర్ ఏం చేశారు, థర్డ్ ఏం చేశారు? నాలాంటి వారు కానీ నాగేశ్వరరావు గారు లాంటి కానీ మీ దగ్గరికి వస్తే, సో ఆ కాలేజీ వాళ్ళు మంచి ప్రోగ్రామ్ ఉందని పిలిస్తే ఎంతమంది వాలంటీర్గా వచ్చుంటారు? అదే ఒక మన సినిమా ప్రోగ్రాము అలాంటి డ్యాన్స్ ప్రోగ్రాము పెడితే మిమ్మల్ని పిలవాలా? దేనికి మీరు ప్రయారిటీ ఇచ్చారు? సో థర్డ్ ఇయర్ వరకు క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అంటే తప్ప ఎందుకు గుర్తు రావట్లేదు? వారం రోజుల్లో నేర్పే యాక్టింగా ఇంటర్వ్యూ స్కిల్స్ అంటే? సో ప్రోయాక్టివ్ ఏంటంటే నీకు జీవితంలో ఏదైతే ఇంపార్టెంటో అది అర్జెంట్ కాకముందే దాన్ని నిర్వర్తించగలడం అనేది ప్రోయాక్టివ్ యాటిట్యూడ్. సో 4 రకాల వ్యక్తులు ఉంటారండి ప్రపంచంలో: విజిటర్స్, కంప్లైనర్స్, లవర్స్, క్రియేటర్స్. విజిటర్స్ ఏంటంటే వాళ్ళ ప్రపంచానికి వస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళు ఎలా జీవిస్తారంటే తిన్నామా, పడుకున్నామా. రెండవ వ్యక్తులు కంప్లైనర్స్. నా జీవితం ఎందుకు ఇలా ఉంది అంటే దే విల్ బ్లేమ్ పేరెంట్స్, దే విల్ బ్లేమ్ సిస్టమ్, దే విల్ బ్లేమ్ గవర్నమెంట్, దే విల్ బ్లేమ్ ఎవ్రీబడి ఎల్స్ except themselves. They don't take responsibility. They are simply complainers. Third category is good people, complacent people, positive thinkers. So వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఏం జరిగినా మన మంచిగా అనుకుంటారు, బట్ దే డోంట్ టేక్ ఎనీ యాక్షన్. ఈ పాజిటివ్ థింకింగ్ అనేది మనిషికి పీస్ ఇస్తుంది, బట్ ప్రొయాక్టివ్ థింకింగ్ విల్ యూ ప్రోగ్రెస్. రోడ్డు మీద వెళ్తుంటే నీకు యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగిపోయింది. సో ఎవరో వచ్చి అయ్యో ఇంత నష్టం జరిగిందా నీకు అంటే, భలేవారండి నా ప్రాణం పోలేదు కదా, కాలు ఎరిగింది అంటే పాజిటివ్ థింకింగ్. కానీ దాన్ని రిపేర్ చేయించుకోకపోతే, నేను కుంటివాడిని డిసైడ్ అయిపోయి అలా నడిచిస్తే, డూ యూ కాల్ ఇట్ పాజిటివ్ థింకింగ్? పాజిటివ్ థింకింగ్ ఎక్కువైపోతే ఇట్ ఇస్ మోర్ డేంజరస్ దాన్ నెగటివ్ థింకింగ్. సో వాట్ ఇఫ్ అన్నది ప్లాన్ లేదనుకోండి, మనిషి ఇన్సూరెన్స్ చేయించుకోడు, నాకేం అవ్వదండి అంటాడు.